హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమార్ వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈ రోజు సండే కదా, నాన్ వెజ్ అయితే పక్కా ఉంటుంది. సండే రోజు మా డాడీతో బయటకు వెళ్తున్నాను ఫిష్ మార్కెట్ కి. నాకు రొయ్యలంటే చాలా ఇష్టం, కానీ రొయ్యల కోసం రాలేదు, ఫిష్ కోసం వచ్చాము. సరేలే, ఒక్కోసారి కాంప్రమైజ్ కూడా అవ్వాలి కదా. మేము వచ్చిన ఫిష్ మార్కెట్ అనేది మా ఊర్లోనే మెయిన్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల చేపలు కూడా ఉంటాయి. మార్కెట్ లో ఉన్న రకరకాల చేపలని ఇక్కడ చూసేయండి. ఇక్కడ ఆమె చెయ్యి చూసారా అసలు ఎలా అయిపోయిందో. నీళ్ళలో పెడతారు కదా ఎక్కువ చెయ్యి, పాపం అనిపించింది నాకైతే. పిల్లల కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడతారు కదా, ఇది చూస్తే నాకు అనిపించింది అయ్యో అసలు ఎంత కష్టపడుతుందో ఏమా అని. ఒకళ్ళే కాదు, ఇక్కడ అందరూ కూడా కష్టపడుతున్నారు. పిల్లలకి ఏం లోటు లేకుండా పేరెంట్స్ చూసుకుంటారు, కానీ ఆ పేరెంట్స్ చూసుకుంటే వెనక ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడతారు పిల్లల కోసం. వాళ్ళు మన మీద చూపించే ప్రేమ ముందు మనం ఎంత చేసినా గానీ చాలా తక్కువ అనిపిస్తుంది కదా. మీకు వీలైనంత వరకు మీ పేరెంట్స్ ని కష్టపెట్టకుండా బాగా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఆ ప్రేమ లేని వాళ్ళు కూడా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను చెప్తుంది తప్పుగా తీసుకోవద్దు, ఎందుకంటే ఆమెను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి నేను ఇలా చెప్పాను. తాజా చేపలు లేవని వెళ్తున్నప్పుడు ఒక ఆంటీ దగ్గర మంచి తాజా చేపలు ఉన్నాయి. ఈ చేప పేరు బొచ్చు అంటారు ఫ్రెండ్స్. మా డాడీ ఇక్కడ తాజా చేపని అడిగాడు. ఆ మాత్రం తాజా చేప, మీకు అంత డౌట్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వని అడిగింది. చూడండి మా డాడీ ఫిష్ అలా తీసుకుని వస్తున్నాడు. మేము ఎప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళినా కానీ ఫిష్ కట్ చేయించుకునేది ఒక ఆంటీ దగ్గర, గంగమ్మ అని. ఈమె దగ్గర ఎప్పుడు ఫిష్ కట్ చేయించుకుంటాము. అవునండి, అడగడం మర్చిపోయాను. ఫిష్ లో ఏ ఐటమ్ ఇష్టం మీకు? ఫిష్ ఫ్రై ఇష్టమా, ఫిష్ బిర్యానీ ఇష్టమా, ఫిష్ లో ఏ ఐటమ్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు రొయ్యలంటే ఇష్టం అని చెప్పా కదా, ఇంకా రొయ్యలు లేనప్పుడు ఫిష్ తినాలి కదా. ఒకవేళ నేను ఫిష్ తింటే ఫిష్ లో మాత్రం ఫ్రై ఐటమే తింటాను, ఎందుకంటే ఇంక ఫిష్ లో నాకు అదే ఇష్టం. సండే కదా కాబట్టి జనం అయితే చాలా మంది వచ్చారు. మేము తీసుకున్న చేప వచ్చి 3 కేజీలు ఉంది. 1 కేజీ వచ్చి 200 రూపాయలు, అంటే 3 కేజీలు వచ్చి 600 రూపాయలు అయింది. చేప కట్ చేసినందుకు 90 రూపీస్ తీసుకుంది ఆంటీ. ఈ ఆంటీ దగ్గరికి మేము లాస్ట్ 25 ఇయర్స్ నుండి వెళ్తున్నాము. ఫిష్ ని ఎలా కట్ చేస్తున్నారు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. మీకు గుడ్ న్యూస్ చెప్పమంటారా? మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. విత్ యోర్ సపోర్ట్, విత్ యోర్ లవ్. ఇంతవరకు మీ సపోర్ట్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా మా మీద ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్లో మరెన్నో సరికొత్త వీడియోస్ రావాలి అంటే మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తారు కదా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా స్మార్ట్ అనుకుంటున్నాను. మీరు నిజంగా స్మార్టా? అయితే ఒక పజిల్ ఇస్తాను, సాల్వ్ చేయండి. పండు వాళ్ళ నాన్నగారికి 3 పిల్లలు. 2వ వాడి పేరేమో జనవరి, 3వ వాడి పేరేమో ఫిబ్రవరి. మరి మొదటి వాడి పేరేంటో కామెంట్ చేసేయండి. మీరు స్మార్ట్ కాబట్టి ఈ ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. మీకు తెలుసనే మీకు తెలుసు, కానీ నాకు తెలియదు కదా. ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. అవునండి, ఏంటండి ఎండలు ఇంత విపరీతంగా ఉన్నాయి? మీ ఊర్లో కూడా ఇంత ఎండలు ఉన్నాయా? మా ఊర్లో మాత్రం మామూలుగా లేవండో. మార్నింగ్ టైంలోనే ఇంత ఎండగా ఉందంటే మధ్యాహ్నం టైమింగ్ లో అయితే ఇంక చెప్పక్కర్లేదేమో. ఈ ఆంటీకి ఫోన్ పే లేదు కాబట్టి డైరెక్ట్ గా మనీ ఇచ్చేసాను. ఇంకా వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఫోన్ పే ఉంది కాబట్టి ఇంకా ఫోన్ పే చేసేసాను మనీ. మొత్తానికి ఫిష్ కట్ చేసి రెడీ చేసి మాకు ఇచ్చేసారు. అమ్మయ్య, మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసినట్టు చార్లీకి తెలిసినట్టుంది, అరుస్తుంది పెద్ద పెద్దగా. మా చార్లీ గాడికి మా డాడీ ఒక్క నిమిషం కనిపించకపోతే అల్లాడిపోతుంది. ఇప్పుడు 1 hour అయింది కనిపించక. ఇంకా చూడండి ఎలా చూస్తుందో, ఏడుస్తుంది పాపం. మా డాడీ తీసుకుందాం అనుకునేసరికి చేతిలో ఎగ్స్ ఉన్నాయి, భయపడుతున్నాడు మా డాడీ. బయట నుండి వచ్చేసరికి కొంచెం నీరసంగా ఉందని డాడీ అన్నాడు. లెమన్ వాటర్ ఏమన్నాడు, అందుకే లెమన్ వాటర్ తయారు చేసి ఇస్తున్నాను. డాడీకి ఇచ్చి నేను తాగుదామని చెప్పి. అది ఎలా చేయాలో తెలుసా? ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ పిండుకొని కూల్ వాటర్ పోసుకొని తర్వాత దాని సాల్ట్ కావాలంటే సాల్ట్, షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి, అంతే. తర్వాత తాగేసేయచ్చు. నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిదంట, చల్లదనం అంట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. మా డాడీకి ఒక గ్లాస్, నేను ఒక గ్లాస్ పోసుకున్నాను. మా డాడీకి ఇచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పి తీసుకెళ్తున్నాను. మా డాడీకి మాత్రం అల్లాడిస్తుంది మా చార్లీ గాడు. మా డాడీని అసలు తాగనీయట్లేదు. చూడండి అసలు ఎంత అల్లారి చేస్తుందో. తీసుకుందామని ప్రయత్నిస్తున్నా కానీ అస్సలు వల్లే కావట్లేదు డాడీకి.
మా డాడీ ఎత్తుకోవాలంట. చూడండి మా డాడీ తీసుకున్నా కానీ నాకు కావాలని చెప్పి ఎగబడుతుంది. కూర్చుంటే ఇంకా వల్ల కాదని చెప్పి నుంచొని తాగుతున్నాడు. సో గైస్, ఈ వ్లాగ్ని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఫుల్ వ్లాగ్ చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.